ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలు గురించి సుశీల ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని కుమిలిపోతున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, బాలు ప్రాణాపాయ స్థితిలో ఉండడం ఏంటి, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక సుశీలమ్మ అయితే ఊరి నుంచి వస్తుంది. ఇక సుశీలమ్మ సడన్గా ఊరి నుంచి రావడంతో అప్పుడే ఇక బాలు అయితే అదేంటి షీలా డార్లింగ్, ఎండాకాలంలో సడన్గా వర్షం పడినట్టు అలా వచ్చేసావేంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక సుశీల అయితే ఏం లేదురా, మీ అందరినీ చూసి చాలా రోజులైంది కదా, అందుకనే చూద్దామని వచ్చాను, రాకూడదా ఏంటి, సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను అని అంటూ ఉంటుంది. సుశీల అయితే అప్పుడే ఇక సత్యం అయితే అదేంటమ్మా, నువ్వెప్పుడన్నా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అసలు నిన్ను వెళ్ళమని కూడా నేను చెప్పను, ఇక్కడే ఉండమంటాను, కానీ నువ్వే ఆ ఊరు వదిలిపెట్టి రావు అని సత్యం అంటాడు. అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది సుశీల, ఏం లేదులేరా, మీ అందరికీ కూడా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. అవును, ఇంతకీ నా కోడలు ప్రభావతి కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటుంది. సుశీల అయితే అప్పుడే చూసావా నాన్న, పాపం కళ్ళ ముందు కొడుకు ఉన్నాడు, మనవడు ఉన్నాడు, కానీ మనల్ని పట్టించుకోకుండా కోడలు కనిపించడం లేదంట. కోడల్ని అడుగుతుంది. ఈవిడ గారి మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తుంది, కానీ ప్రేమ ఉండదు, అయినా అత్తగారికి కోడలంటే ఇష్టమే అని అంటూ ఉంటాడు బాలు. రే, అలాగే ఉంటుందిరా అత్త కోడల బంధం, పైకి ఇష్టం ఉన్నట్టు ఉండదు, లోపల మాత్రం ప్రేమ ఉంటుంది అని అంటూ ఉంటే, మరి అదేంటి, మా అమ్మకి మీనా అంటే లోపల ఇష్టం ఉండదు, బయట ఇష్టం ఉండదు, ఒకేలా ప్రవర్తిస్తుంది ఎప్పుడూ కూడా అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి బయట నుంచే వస్తుంది. ఇక బయట నుంచి వచ్చి ప్రభావతి సుశీలను చూసి, అత్తయ్య ఎప్పుడొచ్చారు అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే వచ్చాను ప్రభా. అవును, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు అత్తయ్య, ఇక్కడికే వెళ్ళాను, పనుండి బయటికి వెళ్ళాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత ఇక మీనా కూడా వస్తుంది. మీనాని చూసి సుశీల అయితే, అమ్మ మీనా అని అంటూ ఉంటే, అమ్మమ్మ గారు ఇదేంటి సడన్గా సర్ప్రైజ్ ఇచ్చేశారు వచ్చి అని అంటూ ఉంటుంది మీనా. అవునమ్మా, మీ అందరినీ చూడాలనిపించింది కదా, అందుకే వచ్చాను అని చెప్తూ ఉంటుంది. సుశీల అయితే, నేనే మీకు ఫోన్ చేద్దామని అనుకున్నాను, మీరే వచ్చేశారు అని అంటూ ఉంటుంది. మీనా అయితే, నాకు ఫోన్ చేద్దాం అనుకున్నావా, ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. సుశీల, ఏం లేదమ్మమ్మ గారు, పచ్చళ్ళు పట్టుకోవాలి కదా, పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది అని అంటూ ఉంటుంది మీనా. ఏమన్నా పెద్ద పెద్ద డేక్షాల్లో పచ్చళ్ళు పడతావా ఏంటి, పచ్చళ్ళు పట్టడానికి అత్తయ్యని అక్కడి నుంచి రప్పించడానికి అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు పట్టే పచ్చళ్ళు మన ఇంట్లోకే కాదత్తయ్య, ఇలా నేను బయట పచ్చళ్ళ బిజినెస్ కూడా చేయాలనుకుంటున్నాను, ఎలాగో పూల డెలివరీ ఇస్తాను కదా, అలాగే పచ్చళ్ళు కూడా బాక్స్లో పెట్టుకుని డెలివరీ ఇస్తాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే బాలు అయితే, మీనా నీది నిజంగా బిజినెస్ బ్రెయినే, నీకు ఎన్ని ఐడియాలు ఉన్నాయో నీ బుర్రలో అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక సత్యం అయితే, చూడమ్మా మీనా, ఇప్పటికే డెకరేషన్ అని ఆర్డర్లు తీసుకుంటున్నావు, ఖాళీ లేకుండా పని చేస్తున్నావు, మళ్ళీ బిజినెస్ ఎందుకమ్మా అని అంటూ ఉంటాడు సత్యం. కరెక్ట్గా చెప్పారు, ఇది కూడా పెట్టుకుంటే ఇంట్లో ఒక పని కూడా ముట్టుకోదు ఇది ఇంకా అని అంటూ ఉంటే, అది కాదమ్మమ్మ గారు, ఎవరో ఇద్దరు ముగ్గురు అడిగారు, అందరికీ కాదు, చేస్తావా మీనా అని, చేస్తానండి అని చెప్పాను, వాళ్ళకే, అంతకు మించి నేను ఎక్కువ ఆర్డర్లు ఒప్పుకోలేండి అని అంటూ ఉంటుంది. వాళ్ళు మన రెగ్యులర్ కస్టమర్లు, నోరు తెరిచి అడిగాక చేసి పెట్టకుండా ఎలా ఉంటాం చెప్పండి అని మీనా అంటూ ఉంటే, అవునమ్మా మీనా, నిజంగా నువ్వు చెప్పింది కరెక్టే, రెగ్యులర్ కస్టమర్స్ అంటున్నావు కాబట్టి వాళ్ళకి నేనే చేసిస్తాను అని అంటూ ఉంటుంది సుశీల అయితే. రే వాళ్ళు వెళ్ళి మామిడికాయలు పచ్చళ్ళకి కావాల్సినవన్నీ తీసుకురా అని అంటూ ఉంటుంది సుశీల. సరే షీలా డార్లింగ్ అని బాలు అయితే ఇక పచ్చళ్ళకి కావలసిన మామిడికాయలు అన్నీ కూడా తీసుకొస్తాడు. తర్వాత ఇక రోహిణి అలాగే శృతి అందరూ కూడా ఇంటికి వచ్చి సుశీలను చూసి ఎప్పుడొచ్చారు అంటూ పలకరిస్తారు. ఏంటమ్మమ్మ ఆవకాయ పచ్చడి పడుతున్నారా అని అడుగుతూ ఉంటుంది శృతి. అవునమ్మా, ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుంది అని అంటూ ఉంటే, అవునమ్మమ్మ గారు, నేను కూడా పోయిన సంవత్సరం మీరు పట్టిన పచ్చడి తింటాను, చాలా రుచిగా ఉంటుంది అని చెప్తూ ఉంటుంది శృతి అయితే. తర్వాత నేను కూడా మీకు పచ్చళ్ళు పట్టడంలో హెల్ప్ చేస్తాను అని శృతి కూడా హెల్ప్ చేస్తుంది. కోటీశ్వరులైన శృతి అయితే ప్రతి పనిలో నేను చేస్తానని బాగానే కూర్చుంటుంది. మరి రోహిణి ఏంటో
ఏ పని కూడా చేయనని అలాగే అత్తగారి పక్కన తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని అంటూ ఉంటుంది. సుశీల అయితే అత్తయ్య గారు నన్ను పని చేయనివ్వరు అని అంటూ ఉంటుంది. రోహిణి అవును మరి మీ అత్తగారికి ఒకటి చేతనైతేనే కదా మీనాని తిడుతూనే ఉంటుంది. అది తిండి పెట్టకపోతే ఎవరికి ఇంట్లో దికానానే లేదు అని చెప్తూ ఉంటుంది. సుశీల అయితే అప్పుడే ఇంకా ప్రభావతి మీకు మీ కళ్ళకి మీ మనవరాలు తప్ప ఎవరూ కనిపించర్లే అత్తయ్య అని ప్రభావతి అంటూ ఉంటుంది. అలా పచ్చళ్ళైతే పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఈ పచ్చడి వెంటనే భోజనంలో కలుపుకొని తినేయడమేనా గ్రాని అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే సుశీల అయితే కాదమ్మా 3 రోజులు ఊరనివ్వాలి, అప్పుడు మళ్ళీ తిరగ కలిపి ఉప్పు కారాలు సరిపోయాయో చూసుకొని అప్పుడు మనం తినొచ్చు అని అంటూ ఉంటుంది సుశీల. ఇక 3 రోజులైతే అయిపోతుంది. మళ్ళీ పచ్చడైతే కలుపుతూ ఉంటారు. అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది శృతి అయితే ఈరోజు మీ చేతుల మీదుగా ఆవకే ముద్ద తినాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది శృతి. అందరికీ పెడతాను అని మీనా అన్నం తీసుకురాని పచ్చడంతా కలిపేశాక కొత్త పచ్చడి నెయ్యి వేసుకొని ఇక ముద్దలైతే కలుపుతుంది. కలిపిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి అయితే అత్తయ్య ఈసారి మన వాళ్ళందరికీ నేను తినిపిస్తాను, నేను ముద్దలు పెడతాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. సరే ప్రభా అని ఇక సుశీల అయితే ప్రభావతిని పెట్టమంటుంది. ఇక అందరూ కూడా ప్రభావతి దగ్గర ఆవకాయ ముద్దల్ని తీసుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక బాలు కూడా నాకు కూడా పెట్టమ్మా అని నోరు చాపుతాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే రవికి, శృతికి, రోహిణికి అందరికీ తినిపిస్తుంది. ఇక మీనా బాలు దగ్గరికి వచ్చేసరికి చేతులు పట్టండి, నేనేం మీకు తినిపించను అని అంటూ ఉంటుంది. ఆ మాట విని సుశీల అయితే ఏంటి ప్రభా వీళ్ళందరినీ కూడా నువ్వు నోట్లో ముద్దలు పెట్టి ప్రేమగా చూసుకున్నావు, మరి వీళ్ళకి పెట్టడానికి ఏముంది? బాలుగాడు చిన్నప్పటి నుంచి అసలు నీ చేత్తో ఏం తిన్నాడని ప్రేమగా ఒక్క ముద్దే కదా పెట్టు అని అంటూ ఉంటే లేదత్తయ్యా వీడిని ప్రేమగా చూడాలని నేను ఎప్పుడు కూడా అనుకోవడం లేదు. నాకు వీడిని ప్రేమగా చూసినప్పుడల్లా నాకు నా గతమే గుర్తుకొస్తుంది అని వెంటనే అక్కడే పెట్టేసి లోపలికైతే వెళ్ళిపోతుంది. ప్రభావతి అయితే ఇక ప్రభావతిని చూసి అప్పుడే ఇక బాలు అయితే చాలా బాధపడుతూ కంట్లో నీళ్లు తెచ్చుకుంటాడు. అప్పుడే ఇక మీనా అయితే ఇక ఆవకాయ ముద్దను తీసుకొని అదేంటండి ఈ మాత్రం దానికేనా? అత్త ఎప్పుడు అంతే కదా, మీరు ఈ దానికే కంట్లోంచి నీళ్ళు తెచ్చేసుకుంటారేంటి? నేనున్నాను కదా అని అంటూ ఇక మీనా అయితే బాలుకి ముద్దలు తినిపిస్తుంది. అప్పుడే ఇక మీనా అయితే నువ్వు చెప్పింది నిజమే మీనా అని అంటూ ఉంటుంది సుశీల. వాడికి తల్లి ప్రేమ దక్కకపోయినా అంతకన్నా ఎక్కువగా నువ్వు భార్య ప్రేమని అందిస్తున్నావు. నిజంగా మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా బాలు మీనాని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక ఉదయం అయితే అవుతుంది. ఉదయం అవ్వగానే అప్పుడే ఇక బాలు అయితే మీనా ఈరోజు పొరుగురు ట్రిప్కి వెళ్తున్నాను, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, నా గురించి చూడకుండా నువ్వు భోజనం చేసేయి అని అంటూ ఉంటాడు బాలు. సరేనండి అని మీనా కూడా చెప్తుంది. మీనా అలా అన్న తర్వాత బాలు అయితే ఇక వెళ్ళిపోయేటప్పుడు తనైతే గడప తన్నుకుంటాడు. దాంతో ఇక మీనా అయితే ఏంటండి మీరు వెళ్ళేటప్పుడు ఇదేంటి ఇలాగా అపశకునంగా గడప తగిలింది, ఇవాళ ట్రిప్కి వద్దులేండి అని అంటూ ఉంటుంది. మీనా అయితే అప్పుడే ఇక బాలు అయితే ఇలాంటివి మనం నమ్మకూడదు మీనా, ఎందుకు నువ్వు ఇలాంటి సెంటిమెంట్లన్నీ నమ్ముతావు? ఏం కాదులే, నాకు టైం అయిపోతుంది, వాళ్ళు ఇంపార్టెంట్ వాళ్ళని తీసుకువెళ్ళాలి అని బాలు అయితే మీనా చెప్తున్నా వినిపించుకోకుండా ఇక వెళ్ళిపోతాడు. అప్పుడు మీనా అయితే ఎందుకు ఆయన బయటికి వెళ్తుంటే ఈరోజు ఆయన నాకు మనసులో ఏదోలా అనిపిస్తుంది, ఏమీ ప్రమాదాలు జరగకుండా క్షేమంగా ఆయన ఇంటికి వచ్చేలా చూడు తండ్రి అని దేవుణ్ణి ప్రార్థిస్తుంది మీనా. ఆ తరువాత సుశీల అయితే కూర్చొని బాధపడుతూ ఉంటుంది గదిలో. అప్పుడే ఇక సత్యం అయితే సుశీల దగ్గరికి అయితే వస్తాడు. ఇక సుశీల దగ్గరికి వచ్చి ఇక అంటూ ఉంటాడు. సత్యం అయితే ఏంటమ్మా ఏంటి అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఏం లేదురా, ప్రభావతి బాలు విషయంలో ఇంకెప్పుడు మారుతుందో, వాడి గురించి ఎప్పుడు అర్థం చేసుకొని వాడితో ప్రేమగా ఉంటుందో తెలియడం లేదు, వాడు చూసావా రాత్రి ఎంత బాధపడ్డాడో అని అంటూ ఉంటే అవునమ్మా
ఇంకా తను గతాన్ని తలుచుకొని బాధపడుతూ వాణ్ణి కూడా బాధ పెడుతుంది అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే సత్యం మాటలకి ఇంతకీ అసలు బాలు ఏం తప్పు చేశాడు? చిన్నతనంలో ఏదో జరిగిన తప్పుకి ఇప్పుడు ఎందుకురా ఇంకా ఆలోచిస్తుంది అని అంటూ ఉంటుంది. సుశీల అయితే అప్పుడే ప్రభావతి గది దగ్గరికైతే వస్తుంది. అమ్మ, అసలు బాలు ఏ తప్పు చేయలేదో, తప్పు చేసింది ఆ మనోజ్ గాడే అని అంటూ ఉంటాడు సత్యం. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునమ్మా, ఆ రోజు అసలు బాలుగాడు పెద్దోడిని నీళ్ళల్లో తొయ్యలేదు. మనోజ్ గాడే బలవంతంగా వాణ్ణి నీళ్ళలోకి తోసేశాడు. కానీ ఈ విషయం వాడు చెప్పకముందే మనోజ్ గాడు బాలు మీద నింద వేయడంతో ఇక బాలు మీద అప్పటికే నష్టజాతకుడు అని చెప్పి ప్రభావతి కోపంగా ఉంది కదా, ఈ నష్టజాతకుడు వల్లే తన కొడుకు చనిపోయాడనుకొని మనోజ్ మాటలు నమ్మేసి వాడిని అరెస్ట్ చేయించింది. తర్వాత వాడిని జైల్లో ఉన్నప్పుడు నేను కలిశాను, వాడప్పుడు నిజం చెప్పాడు అని అంటూ ఉంటాడు సత్యం. కానీ ఆ తర్వాత ప్రభావతికి విషయం చెప్పొద్దన్నాడు. చెప్తే నా మీద ఒట్టి అని చెప్పాడు. ప్రభావతికి ఒట్టి వేసిన మూలన ఎన్నిసార్లు ఆ నిజం చెప్పాలనుకున్నా నేను చెప్పలేకపోయాను. అందుకని నీకు చెప్తున్నాను అని అంటూ ఉంటాడు సత్యం. ఇక ఆ మాట విని ఒక్కసారే ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఒక్కసారే, అంటే ఆ రోజు పెద్దోడు చావుకి కారణం మనోజా? అసలు ఇది నిజమా కాదో మనోజ్ గారిని అడిగి తెలుసుకోవాలి అని మనోజ్ రూమ్కి అయితే వెళ్తుంది. అప్పుడే మనోజ్ అయితే ఫర్నిచర్ షాప్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇలా రెడీ అవుతున్న మనోజ్ దగ్గరికి వెళ్ళి, రే మనోజ్, నేను ఒక్కటి విషయం అడుగుతాను చెప్పు అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే ఏంటమ్మాది, నిజం చెప్పరా, ఆ రోజు చెరువులో మీ అన్నయ్యని తోసేసింది బాలుయేనా అని అడుగుతూ ఉంటే, అవునమ్మా, బాలుగాడే తోసేశాడు, నా కళ్ళ ముందే తోసేశాడు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అయినా అప్పుడు విషయం ఇప్పుడు ఎందుకమ్మా మళ్ళీ అడుగుతున్నావు అని అంటూ ఉంటే, ఇప్పుడు నిజం చెప్పరా, అసలు ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. ఆ రోజు బాలుగాడు ఈత కొడుతున్నాడు. ఈత కొడుతుంటే అన్నయ్య నేను ఒడ్డు మీద నుంచొనున్నాము. అప్పుడు మా బాలు రెచ్చగొట్టాడు అన్నయ్యని. అప్పుడు అన్నయ్య నీళ్ళలోకి దూకాడు అని అంటూ ఉంటాడు. అప్పుడే మనోజ్ చెంప పగలగొడుతుంది ప్రభావతి అయితే. మనోజ్ చెంప పగలగొట్టి, ఇప్పుడు చెప్పరా నిజం, ఆ రోజు మీ అన్నయ్యని బలవంతంగా వెళ్ళమని నీళ్ళలోకి తోసేసింది నువ్వే కదా? బాలు కూడా ఆ రోజు ఈత రాదు అన్నయ్యకి, నువ్వు వాణ్ణి నీళ్ళలోకి నెట్టొద్దని నిన్ను చెప్పాడా లేదా, నీకు కేకలు కొట్టాడా లేదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ప్రభావతి అన్న మాటలకి అప్పుడే ఇక అంటూ ఉంటాడు మనోజ్ అయితే, అవునమ్మా, ఇదే నిజం. ఆ రోజు ఎక్కడ పోలీసులు నన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తారని, జైలుకి వెళ్ళాలని భయంతో బాలుగాడి మీద ఆ నిందని వేశాను అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఇక చితకబాదుతుంది మనోజ్ని. చితకబాది అంటూ ఉంటుంది, నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావని అస్సలు ఆదుకోలేదురా. ఇన్ని రోజులు మీ అన్నయ్య చావుకి కారణం బాలుగాడే అనుకుని నేను వాణ్ణి దూరం పెట్టాను. తల్లిగా ఏ రోజు కూడా వాడికి ప్రేమని అందించలేదు. కానీ వాడు ఏ రోజు కూడా ఈ నిజాన్ని బయట పెట్టలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అది కాదమ్మా, ఇక ఏదో జరిగిపోయింది కదా అని అంటూ ఉంటే, ఏంట్రా జరిగిపోయింది, ఇన్ని సంవత్సరాలు వాడిని నేను శత్రువుగలా చూశాను కదరా అని అంటూ ఉంటే, ఇంతలో ఇంకా నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి బాలుతో మాట్లాడాలని బాలుకైతే ఫోన్ చేస్తుంది. కానీ బాలు అయితే ఫోన్ లిఫ్ట్ చేయడం, ఫోను సైలెంట్లో ఉండడం వలన ఇక బాలు ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం. సాయంత్రం ఇంటికి వచ్చాక వాడిని క్షమాపణ అడగాలి అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. తరువాత ఇంకా బాలు అలా ట్రిప్కి వెళ్ళి వస్తూ ఉండగా దినేష్ అయితే కనబడతాడు. ఇక దినేష్ని చూసి వాడు మీనాని కిడ్నాప్ చేసిన విషయం గుర్తుకు వచ్చి వాడిని వెంట పడతాడు. ఇక వెంట పడిన తరువాత దినేష్ అయితే దొరికిపోవడంతో ఇక దినేష్ని చితకబోతాడు. ఎందుకురా నా భార్యని కిడ్నాప్ చేశావు, చెప్పరా, నా భార్యని ఎందుకు కిడ్నాప్ చేశావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక దినేష్ బాలు ఇక తనని చితకబోతుంటే తట్టుకోలేక, ఆ రోజు గుణాని నీ భార్యని ఇలాగా నీ మీద ఉన్న కోపంతో కిడ్నాప్ చేసి తనకి ఆదరువైన పూల వ్యాపారం చేయకుండా వేళ్ళని నరికేయమన్నాడు అని దినేష్ నిజం చెప్పేస్తాడు. దాంతో ఒక్కసారి
నిజం తెలుసుకొని ఆ గుణగాడు నా చేతిలో అయిపోయాడంటూ దినేష్ని అక్కడే వదిలేసి బాలు అయితే గుణ కోసం అయితే బయలుదేరుతాడు. అప్పుడు ఇక దినేష్ అయితే వెంటనే గుణాకి ఫోన్ చేస్తాడు. ఇక గుణాకి ఫోన్ చేసి ఆ రోజు మీనాని కిడ్నాప్ చేసింది నువ్వేనని బాలుకి తెలిసిపోయింది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు, బాలు నీ దగ్గరికే వస్తున్నాడు అని అంటూ ఉంటాడు. దినేష్ అయితే అప్పుడే ఇక గుణ అయితే వాడిక్కడికి వస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు, ఇక వాడిని వచ్చి నన్ను చంపకముందే నేనే వాడిని ఫినిష్ చేస్తాను అని వెంటనే రౌడీలకి ఫోన్ చేసి బాలు కారుని లారీతో గుద్దించమని చంపేమని చెప్తాడు. దాంతో ఇక వాళ్ళైతే ఒక లారీతో వెళ్ళి చాలా స్పీడ్గా వస్తున్న బాలు కారును అయితే గుద్దుతారు. దాంతో బాలు తలకి బలమైన గాయం అవడంతో తనని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. తర్వాత ఇక మీనాకైతే ఫోన్ వస్తుంది, బాలుకి యాక్సిడెంట్ అయిందని ఫోన్ రావడంతో మీనా హాస్పిటల్కి అయితే వెళ్తుంది. తర్వాత సత్యం, ప్రభావతి అందరూ కూడా వెళ్తారు. ఇక వెళ్ళిన తర్వాత ఇక డాక్టర్ అయితే బాలు స్పృహలోకి వస్తేనే కానీ తను బ్రతకడండి, తను ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని డాక్టర్లు అయితే చెప్తారు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక మీనా అయితే లేదు ఆయనకేమీ కాదు అని అంటూ చాలా ఏడుస్తుంది. ఆయనకి బ్లడ్ కూడా చాలా పోయింది, ఆ బ్లడ్ గ్రూపు ఇక్కడ లేదు అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి అయితే నాది వాడిది సేమ్ బ్లడ్ గ్రూప్ డాక్టర్, నేను ఇస్తాను బ్లడ్ అని ప్రభావతి అంటూ ఉంటుంది. వాడు బ్రతకాలి, వాడు నా కొడుకు, వాడు లేకపోతే నేను లేను అని అంటూ చాలా ఏడుస్తుంది ప్రభావతి అయితే. ఇక ప్రభావతిలో వచ్చిన మార్పును చూసి సత్యం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక ప్రభావతి అయితే బాలుకైతే బ్లడ్ ఇస్తుంది. బాలుకి బ్లడ్ ఇవ్వడంతో తనకి బ్లడ్ ఇచ్చాను కదా డాక్టర్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. స్పృహలోకి వస్తేనే కానీ ఏమీ జరగదమ్మా, ఏమీ చెప్పలేము అని అంటూ ఉంటారు డాక్టర్లు అయితే. నేను ఒక్కసారి వాడిని చూస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇంకా సరే చూడండి వచ్చి అని అనగానే అప్పుడే ఇక లోపలికైతే ఇక ప్రభావతి వెళ్తుంది. మీనా అలాగే సత్యం కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏవండి లేవండి అని అంటూ ఇక మీనా అయితే ఏడుస్తుంది. రే బాలు లేరా అంటూ ఇక సత్యం కూడా అంటూ ఉంటాడు. ఇక ప్రభావతి అయితే బాలు చేతిలో చెయ్యి పెట్టుకొని ఇక బాలు చెవి దగ్గరికి వెళ్ళి నాన్న బాలు అమ్మొచ్చిందిరా లేమ్మా అని అంటూ తల్లి ప్రేమనగా ఇంకా తల్లి ప్రేమని చూపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. లే బాలు, ఇన్ని రోజులు నిన్ను చాలా బాధ పెట్టాను, అసలు నువ్వేంటో నీ రోజు నాకు తెలిసొచ్చింది. ఈ అమ్మ కోసం నువ్వు బ్రతకాలరా, ఈ అమ్మ ప్రేమని పొందడానికి నువ్వు బ్రతకాలి, ఈ అమ్మ ప్రేమ నీకు చూపిస్తుందిరా, లేగరా ఆ అమ్మ ప్రేమ ఏంటో నీకు నేను చూపిస్తాను, లే నువ్వు లేకపోతే ఈ అమ్మ బ్రతకదు, లే బాలు స్పృహలోకి రా అని అంటూ ప్రభావతి అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక ప్రభావతి మాటలకి చలనం వస్తూ ఉంటుంది. బాలు చేతులు కదులుతూ ఉంటాయి. అప్పుడే బాలు చేతులు అలా కదులుతూ ఉండగా ఇక నర్స్ అయితే సార్ డాక్టర్ తొందరగా రండి, పేషెంట్కి స్పృహ వస్తుంది అని నర్స్ అయితే పిలుస్తుంది. అప్పుడే ఇక నర్సు లోపలికైతే పిలిచిన వెంటనే డాక్టర్ అయితే వస్తారు. మీరు ఇంకా కొంచెం గట్టిగా పిలవండి, చెప్పండి అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే. రే బాలు లేరా, అమ్మ వచ్చింది, అమ్మ కోసం నువ్వు బ్రతకాలరా, లెగు అని అంటూ ఇక చాలా గట్టిగా చెప్తుంది. లే బాలు అంటూ చెయ్యి పట్టుకొని లేపుతూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే స్పృహలోకి వస్తాడు. స్పృహలోకి వచ్చిన బాలు తన కోసం ఏడుస్తున్న తన తల్లిని చూసి అమ్మ అని పిలుస్తూ ఉంటాడు. అవునరా, మీ అమ్మని మాట్లాడుతున్నాను. ఇన్ని రోజులు నిన్ను చాలా బాధ పెట్టాను, తల్లి ప్రేమకి దూరం చేశాను, ఏ కన్న తల్లి ఏ కొడుకుని అనరాని మాటలు నిన్నన్నాను. కానీ నీ గురించి నిజం తెలుసుకున్నాక నువ్వు ఎంత గొప్పవాడివో తెలిసిందిరా. ఈ రోజు నుంచి నిన్ను మాత్రం నేను కన్న కొడుకు అని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానురా, లేరా అని అంటూ ఉంటుంది. ప్రభావతి క్షమాపణ అడుగుతుంది. ఇన్ని రోజులు నిన్ను మాటలతో బాధ పెట్టినందుకు నన్ను క్షమించరా అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే బాలు అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు.
చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.